పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన తెలంగాణ గురుకుల వ్యవస్థలో ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాల్సిన గురుకులాల్లోనే ఎంట్రన్స్ పరీక్షల పేరుతో ఫీజులు వసూలు దోపిడీకి గురవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫీజుల రూపంలో వచ్చిన డబ్బు విద్యా అభివృద్ధికి కాకుండా అధికారుల జోబుల్లోకి వెళ్తుందనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. పేద విద్యార్థుల ఆశలతో ఆడుకుంటున్నదెవరు? పరీక్ష ఫీజుల వెనుక అసలు కథ ఏంటి? ఎవరు లాభపడుతున్నారు? అసలు తెలంగాణ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందనేది సర్వత్రా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల దోపిడీకి అడ్డాగా మారింది. నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో చేస్తే పనికి అదనపు వేతనాలు తీసుకోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా అధికారులంతా కుమ్మక్కై పేద పిల్లలు చెల్లించే ప్రవేశ పరీక్ష ఫీజులను గౌరవ వేతనం పేరుతో అక్రమంగా పంచుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అదనపు పని పేరుతో లక్షల రూపాయలు ఖాతాల్లో వేసుకోవటం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి ప్రవేశంతో పాటు 6 నుంచి 9వ తరగతిలో ఖాళీలను నింపడానికి ఏటా టీజీ సెట్ ప్రవేశ పరీక్షను సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ నిర్వహిస్తుంది. పరీక్ష రాయటానికి ప్రతి విద్యార్థి 100 రూపాయలు చెల్లిస్తారు. ఏటా దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల నుంచి 2 కోట్ల రూపాయల వరకు పరీక్ష రుసుము వసూలవుతోంది. ఇలా సమకూరిన డబ్బును పరీక్ష నిర్వహణకు వాడుకోగా మిగిలిన సొమ్మును విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించాల్సింది ఉంది. కానీ పరీక్ష పేరుతో ఉన్నతాధికారులు దర్జాగా దోచుకుంటున్నారు. పరీక్ష ఫీజు రూపంలో వచ్చిన డబ్బులో ఎంత మిగిలితే అంత మొత్తాన్ని వాటాలుగా పంచుకుంటున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించిన టీజీ సెట్ పరీక్ష కోసం అకాడమిక్ ఫైనాన్స్ సెక్షన్ సిబ్బంది ఏకంగా 11.90 లక్షల రూపాయలు పంచుకున్నారు. ఒక్కరోజు నిర్వహించే ఈ పరీక్షకు ఐఏఎస్ అధికారి అయిన చీఫ్ కన్వీనర్ ఏకంగా 2.15 లక్షల రూపాయలు అదనపు వేతనంగా మంజూరు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే బదిలీపై వెళ్లిన మరో ఐఏఎస్ అధికారి కూడా 1.25 లక్షలు ముట్టజెప్పారు. ఒకే పరీక్షకు ఒకరు చీఫ్ కన్వీనర్గా మరొకరు మాజీ చీఫ్ కన్వీనర్గా వ్యవహరించారని ఏకంగా 3.40 లక్షల రూపాయలు తీసుకున్నారు. కన్వీనర్కు 1.85 లక్షలు, జాయింట్ సెక్రటరీకి 1.54 లక్షల రూపాయలు, అసిస్టెంట్ సెక్రటరీ 1.22 లక్షల రూపాయలు, సూపరింటెండెంట్ 1.22 లక్షల రూపాయలు, ఇలా ఆ కార్యాలయం నుంచి 14 మందికి కలిపి 11.90 లక్షల రూపాయలు ఖాతాల్లో వేసుకున్నారు. దీంతో ఫీజుల వసూలు చేసి ఆ సొమ్మును వారి సంక్షేమం కోసం వాడకుండా అధికారులు పంచుకోవడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. సెక్రటరీ స్థాయి వ్యక్తులే తమ పేరు మీద లక్షల రూపాయలు చెక్కులు రాసుకుంటుంటే ఇక అడిగేవారెవరని కింది స్థాయి సిబ్బంది చర్చించుకుంటున్నారు. 10 ఏళ్లకు పైగా సాగుతున్న దోపిడీపై సమగ్ర విచారణ జరిపి అక్రమంగా తీసుకున్న సొమ్మును రికవరీ చేయాలని విద్యావేత్తలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఉన్నతాధికారుల దోపిడీకి అడ్డాగా మారిందని చెప్పవచ్చు. గురుకుల సంక్షేమం కోసం పేద పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి గురుకుల సంక్షేమ శాఖ మొత్తం కూడా పూర్తిగా అవినీతి అక్రమాలకు తెరదీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా 2024-2025 అకాడమిక్ ఇయర్ సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున స్కూళ్లలో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీలు నింపడానికి ఏటా టీజీ సెట్ పరీక్షను నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే రాయడానికి 100 రూపాయల రుసుము అంటే ఫీజును కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు కొంత లక్షల మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ గురుకుల పాఠశాలకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది విద్యార్థులు ఈ యొక్క గురుకుల కళాశాలలో ఎంట్రన్స్ కోసము 100 రూపాయలు ఫీజు చెల్లించి మరి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కానీ అందులో కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది. ఏటా దాదాపు ప్రభుత్వానికి 2 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించిన ఫీజు వసూలవుతూ ఉంటుంది. ఇందులో మొత్తం కూడా దాదాపు 2024-2025 విద్యా సంవత్సరానికి నిర్వహించినటువంటి టీజీ సెట్ పరీక్ష కోసం అకాడమిక్ ఇయర్ గా ఫైనాన్షియల్ గా ఏకంగా 11.90 లక్షల రూపాయలు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, విద్యాశాఖ
శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఐఏఎస్ అధికారులతో పాటు డిఓలు, అదేవిధంగా ఎంఈఓలు చాలా మంది అధికారులు సైతము ఏటా డబ్బులు పంచుకున్నట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వము కొన్ని ఆడిట్ రిపోర్ట్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇందులో దాదాపు ఒక్కొక్క వ్యక్తికి అంటే ప్రిన్సిపల్ దగ్గర నుంచి కళాశాలలో ఉన్నటువంటి పై స్థాయి ఉన్నటువంటి అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఐఏఎస్ అధికారుల వరకు వీరందరూ కూడా డబ్బులు పంచుకున్నట్లు కూడా ఇప్పటికే అదాలత్ సేకరించి వీరందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులతో ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఫీజు మొత్తం కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలల అభివృద్ధికి వినియోగించాల్సిన అవసరం ఉంది. కానీ అదనంగా వేతనం ప్రభుత్వం నుంచి సాలరీస్ అందరూ కూడా తీసుకుంటున్న తర్వాత కూడా మళ్ళీ అదనంగా ఇలాంటి విద్యార్థుల ఫీజుల డబ్బులు కూడా వసూలు చేస్తూ వాళ్ళు జేబులో నింపుకున్నట్లు కూడా ఇప్పటికీ కొన్ని ఆధారాలు కూడా ప్రభుత్వం సేకరించింది. ఇక ఎవరైతే గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఫీజు మొత్తం కూడా విద్యార్థులు కట్టే 100 రూపాయల ఫీజు ఎవరెవరైతే వచ్చిన డబ్బు మొత్తం 2024 నుంచి 2025 వరకు 11 కోట్ల మేరకు వచ్చిన డబ్బు ఎవరెవరు వినియోగించారు, ఎక్కడెక్కడ అక్రమార్కుల జేబులోకి వెళ్ళిందన్న దానిపై కూడా పూర్తిగా ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. వారందరికీ కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా రంగం కూడా సిద్ధం చేసిందని చెప్పవచ్చు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ సునీల్.